Hello guys, welcome to our new YouTube channel Purushottam Naidu. Today is my first vlog. Today we are preparing tomato chutney. Chef మూర్తి గారు ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మా మూర్తి గారు చాలా బాగా చేస్తాడు కర్రీస్ అని. ఇది మాది బ్యాచులర్ కొంప కాబట్టి మీకు కొన్ని అద్భుతమైన విషయాలు నేను చెప్పగలుగుతాను. మా కిచెన్ అంతా ఏం బాగుండదు, చూసి షాక్ అవ్వకండి, ఏమనుకోకండి దయచేసి. వెల్కమ్. ఇగో ఇది మా కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇందులో ఏముండే కూరగాయలు కానీ ఎప్పుడో ఆధారం కూడా బీర్లు ఉంటాయండి. ఇగో మా మూర్తి గారు ఉల్లిపాయలు వచ్చున్నాడు, ఇగో టమాటాలు కట్ చేశాడు, అంటే కొంచెం క్లీన్ లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇగో మిర్చి ఆయిల్లో వేసాడు ఆల్రెడీ. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీ చట్నీ చేసిన తర్వాత సరిగిన పెట్టుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఓకే కాసేపు అలా కలుపుతూ ఉండాలి. నూనెలో బాగా వేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్లో మగ్గాక టమాటాలు మనము కొంచెం కసికింత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేయాలి, కొంచెం చిటికెన వేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ వేయదు. అలా అది దానికి అంటుకునేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. నేను ఖాళీ ఉన్న సమయంలో ఊకే వచ్చి ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకో తెలియని ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఊకే ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయడం వల్ల ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనది ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికిపోయాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకొని మనం కొంచెం అవి చల్లబడ్డాక ఇలా ఫస్ట్ మిక్సీ గిన్నె అయితే కడుక్కొని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో మిక్సీ పెట్టాలి. ఇగో ఇది ఫ్రెండ్స్ మాసిపోయిన మిక్సీ. మా మూర్తి గారు దీన్ని ఊకే నాకు కొత్తది కొనివ్వండి అని అంటే అడుగుతాడు. మేము చెప్తాము నీ పెళ్ళికి పెట్టడం కొత్తది అని చెప్పి, కానీ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మంచిగా పెట్టి మూర్తి గారు ఓకే ఇందులో ఇలా తీసుకున్న తర్వాత మిక్సీ నింపితే మళ్ళీ గిరగిరా తిరగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన టమాటా చట్నీ రెడీ. కాస్ట్ అంతా నెయ్యి తగిలించి ఈ చట్నీ వేసుకొని తింటే వా అని అనాల్సిందే ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్?